నా పేరు వివేకావతి. బాబోయ్. నా పేరు విజ్ఞాని. అయ్య బాబోయ్. నా పేరు సుబుద్ధి. అయ్యో బాబోయ్. నా పేరు విద్యాలత. పొరపాటురా బాబు. నా పేరు ప్రేమలత. అయ్య బాబోయ్. ఇప్పుడు మీ పేరు చెప్పండి. నా పేరు సినిమా. నా పేరు నా పేరు తిట్టుబోతు. నా పేరు షాపింగ్. నా పేరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సినిమా వెళ్తున్నాయా కదండి. మరి సిద్ధుడు నూనె తెచ్చుకున్నారా? ఎక్స్ట్రాయిల్ తెచ్చుకున్నారా? ఎక్స్ట్రాయిల్ ఏంటండి? పెళ్లి కుమారుడు రాక ఆలస్యం అయితే ఎక్స్ట్రాయిల్ కావాలి కదా. నాకు అవసరం లేదండి ఈ ఆయిల్తో. మా దీపం వెళ్తూనే ఉంది కదండి. మాట్లాడుతుంది ఏ దీపం గురించి? కార్తీక దీపం గురించి అండి. నేను మాట్లాడుతుంది ఆ దీపం గురించి కాదండి. అదే ఎపిసోడ్ మా ఎపిసోడ్ మీరు చెప్తున్నారేమో అని వింటున్నానండి. నేను మాట్లాడేది ఆ దీపం కాదండి. మనం అందరము ఆత్మదీపము ప్రార్థన దీపము అవన్నీ కలిగి ఉండాలని. పెళ్లివాడు రాక కోసం మనం అందరం ప్రార్థన దీపాన్ని కలిగి ఉండాలండి. ఓహో, మీరు అది చెప్తున్నారా అండి? నేను ఇంకా కార్తీక దీపం సీరియల్ గురించి చెప్తున్నానేమో అనుకున్నాను. నేను ఎవరి మాట విన్నో, నా మాట నేనే విన్నో. నేను చెప్తున్నాను కదా. నిన్న సినిమా చూసాను నేను. ఒక హీరో చెప్పాడు అన్నమాట. నా మాట నేనే విన్నో. నేను ఎవరి మాట విన్నో. ఆలస్యమైతే కావాలి కదా. వేరే వాళ్ళు చెప్పుకొని చెప్పు. వివేకావతి గారు అమ్మ తిండిపోతూ చెప్పండి. నీ దగ్గర తిండి వెలిగించున్నదా? వెలిగించింది కనిపించట్లేదా? మీ దగ్గర ఎక్స్ట్రా ఆయిల్ ఉందా? మీ దగ్గరలో ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నదా? ఎందుకో కనిపించట్లేదా? ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నదా? సిద్ధిలో నూనె ఉన్నదా? ఒక నిమిషం ఆగే చెప్తాను. నా బ్యాగ్లో పక్కలకే కాలేదు. మా డాడీ మా మమ్మీ అన్నయ్య వాళ్ళు పక్కలు తెచ్చారు. నాకే మమ్మీ లేదు. ఇంకా చాలా ఉన్నాయి. పిజ్జా బర్గర్ అవన్నీ తిన్నాను. మరి పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైతే నూనె వాడుతూ నీ విజ్ఞానతంతా ఎవరికైనా చెప్పమ్మా. నాకు కాదు. వెళ్ళు. అమ్మ మేఘం చెప్పు చదువుతుంది. అమ్మ నీ దగ్గర దివిటీగా ఉందమ్మా. క్యాండిల్ దీపం ఉన్నదా? ఏంటన్నా? సిద్ధమని ఆయిల్ తెచ్చుకున్నారా? ఎక్స్ట్రా అది ఎందుకు ఉంటుంది నా బ్యాగ్ సరిపోతుంది. అంత మేకప్ పెట్టుకునే బదులు ఎక్స్ట్రా ఆయిల్ పెట్టుకోవచ్చు కదమ్మా. చూడు సబ్బుకి బ్యాగ్ అంతా మేకప్ ఎక్కడికి చెప్పాలి. పెళ్లి కుమారుడు త్వరలో రానయ్య ఉన్నాడు. మీ దగ్గర ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నదా? మేకప్కే సరిపోతుంది. బ్యాగ్ మరి పెళ్లి కూడా ఉన్నారండి. వెళ్ళి ఎవరి మాట ఏంటైనా మేకప్ మాట ఏంటన్నా? షాపింగ్ చెప్పండి. మీ దీపం వెలుగుతున్నారా? మీ సిద్ధిలో నూనె ఉందా? లేదు. పెళ్లి కుమారుడు రాగా ఆలస్యం అయితే
నెక్స్ట్ ఆయిల్ కావాలి కదా, నెక్స్ట్ ఆయిల్ వేరే షాపింగ్ నాకు ఏమైనా ఆయిల్ తక్కువ అయితే మీషోలో మిత్రాలు అమెజాన్లో ఆర్డర్ పెట్టకుండా 5 నిమిషాలు నాకు అలా ముందు ఉంటాయి. ఇప్పుడే చాలా షాపింగ్ చేసి వచ్చాను, మోర్లో అన్ని తిరిగేసి వచ్చాను, చాలా ఇష్టం అన్నాను వెళ్ళాలన్నా. ఏం పేరు? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. మీకు ఇంటికి వెళ్ళినాయా? ఇస్తలేదా? సిద్ధిలోనికి నూనె ఎక్స్ట్రా తెచ్చుకున్నారా? పెళ్లి కుమారి రాక ఆలస్యమైతే దీపాలు వెళ్ళడానికి నూనె అవసరం కదా. నా పేరేం చెప్పాను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పాను కదా. అప్డేట్స్ అన్ని మాకే ఫస్ట్ వస్తాయి. అలాగే పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో మాకు కూడా అప్డేట్ వస్తుంది. మేమే ఫస్ట్ వెళ్తాం. కాదు, పెళ్లి కుమారు నాకు ఆలస్యమైతే నూనె అవసరం కదా. అమ్మా నీకు సోషల్ మీడియా తెలియదా? తెలియదు. స్నాప్చాట్ ఉందా? స్నాప్చాట్? అయ్యో స్నాప్చాట్ తెలీదా? తెలియదు. మనకి స్నాప్చాటే పనికి వస్తుందమ్మా, ఫోటోలు తీయడానికి. ఇంకా ఇన్స్టా, దాంట్లో అప్డేట్స్ చాలా వస్తాయి. అది వాడితే తెలుస్తుంది. వెళ్ళమ్మా, ప్రేమ అంటే మీ ప్రేమ చాలా ఎక్కువ అయింది, మాకు అవసరం లేదు. ఇంకా తెలుగు మాట రాలేదు. రెండో మేము ఇంకా పెళ్లి కుమారు రాలేదు, కొంచెం సేపు తీసుకుందామా? సరే. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు. పెళ్లి కుమారుడు నా వచ్చే జాతర కాదు. పెళ్లి కుమారుడు అయ్యో నా దగ్గర ఉన్న నూనె మీకు మాకు సరిపోలే. అమ్మగారి దగ్గరికి వెళ్ళి కొనికి తెచ్చుకోండి మీరు. సరే పదండి, పదండి. అంతటా కలుపు వేయబడి ఎవరన్నా కరెక్ట్ వెళ్ళిపోండి. సమయము పోనీయగా సిద్ధపడుమా సంగమా. సమయము పోనీయగా సిద్ధపడు